సహజంగా కొన్ని ఉంటాయి ప్రకృతిలో ఉండే పదార్థాలు. కవిత్వం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ప్రకృతిలో ఉండేటువంటి వస్తువులతో మనుషులను కూడా కలుపుతారు. అంటే ఇప్పుడు ఏదో పాఠశాలలో ఓ పద్ధతి ఉంటుంది, నోన్ టు అన్నోన్ అని. తెలియని దాన్ని మనం తెలుసుకోవాలంటే తెలిసిన దాని ద్వారా తెలుసుకోవాలి. ఓ సముద్రాన్ని చూస్తున్నాం, ఓ చెట్టును చూస్తున్నాం, పుట్టను చూస్తున్నాం, దాన్ని బట్టే మనుషుల తత్వాలు కూడా కొంత గ్రహించాలి. అందుకని వైద్యం కోసం ప్రయోగాలు చేసినట్టుగా కవులు ప్రకృతి వస్తువుల్ని, ప్రకృతి శక్తుల్ని పేర్కొని వాటి లక్షణాలను బట్టి మనుషుల లక్షణాలు చెప్పారు. మనుషుల్లో కూడా కొంతమంది ఇలా ఉంటారు, గ్రహించుకోండి. అందరూ ఉంటారని కాదు. అవి కూడా చెప్పడంలో కూడా ఈ 5గురు పేర్లు ఎంత అందంగా చెప్పారు అంటే 5 జాతో మొదలవుతాయి, జకారంతో మొదలవుతాయి. ఏదో ఇంగ్లీష్లో 5 V's 4 T's అన్నట్టుగా 5 జాలు. జామాత జఠరం జాయ జతవేద జలాశయాక జకారా పంచదుర్లభాక అపూర్యా పూర్యమాణాస్తే జకారా పంచదుర్లభాక. జామాత జఠరం జాయ జతవేద జలాశయాక అపూర్యా పూర్యమాణాస్తే జకారా పంచదుర్లభాక. ఈ 5గురిలో మొదటివాడు జామాత. జామాత అంటే అల్లుడు. ఇప్పుడు అల్లుడు చాలా నయమండి. వీళ్ళు ఆడవాళ్ళు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాలు, చదువులు, హక్కులు అన్నీ వచ్చిన తర్వాత పురుషుడు కూడా కొంత గ్రహిస్తున్నారు. మనమే వాళ్ళ నుంచి కట్నం తీసుకోవడం తప్పు, ఎందుకు అసలు నీకు ఎందుకు ఇవ్వాలని వాళ్ళే అడుగుతున్నారు. ఇదివరకు కనీసం మా చిన్నతనాల్లో పెళ్లి చూపుల్లో వంట వచ్చినా, పాట పాడడం వచ్చినా అనేవారు. ఇప్పుడు ఆడపిల్లలే మగాడిని కెన్ యూ కుక్ అని అడుగుతున్నారు. ఇక తర్వాత ఆవిడ కుక్కదు అనే విషయం అర్థమైంది. ఇంక మన వాళ్ళు కూడా ఏం మొహమాట పడకుండా ఐ డోంట్ నో, ఐ ట్రై టు నో అనేదో వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక బతుకంతా ఏడిపోయి వండుకుంటూ కూర్చోవడమే. అర్థమైపోయింది విషయం. మా అప్పుడు ధైర్యంగా నీకు వంట వచ్చినా, పాట వచ్చినా, ఇవన్నీ రాకపోతే కాపురం దీనికి, కట్టుకున్నాక కాచిపోయాక తప్పుతుందా సామెతలు వచ్చాయి. కాచిపోయడం అంటే వండడమే కదా. కట్టుకున్నాక కాచిపోయాక తప్పుతుందా, వంట రాకుండా కాపురం ఎలాగ, అలా ఉండేది. ఇప్పుడు అదేం లేదు. వీళ్ళే ఇక అన్నీ మొదలయ్యాలి. భర్తను ఏమండి అనాలి, ఇవన్నీ ఇప్పుడు హాయిగా మీకు సెల్ ఫోన్ మెసేజ్లు చూస్తే అర్థమవుతుంది. ఎరా అంటే శుభ్రంగా మొగుడిని హాయిగా, లవర్ని అయితే చెప్పక్కల్లా, ఇంకా బండిరా కూడా ఉంటుంది అందులో. అందుకే అది వారు కూడా ఆనందంగా తీసుకున్నారు. కానీ మనకు అభ్యంతరం ఏముంది, మనం దాటిపోయినాం కాబట్టి గొడవలేదు. ఆ వ్యవస్థ నుంచి మనం దాటిపోయాం, మా తరం అయిపోయింది, మాకేం ఇబ్బంది లేదు. ఇందులో ఒక గొప్ప విషయం ఏమిటంటే అల్లుళ్ళ మనస్తత్వం చాలా మారింది. ఇప్పుడు ఇదివరకులా లేరు. కానీ ఇదివరకు చాలా యాతన పెట్టించేవాళ్ళు. అందులో అనుమానం లేదు. సంక్రాంతికి రావడం స్కూటరు, దీపావళికి రావడం కారు, మళ్ళీ సంక్రాంతికి వస్తే మళ్ళీ ఇంకేదో ఇల్లు కొనుక్కుంటున్నానండి బ్యాంకులో నుండి, ఆ లోన్ మీరు కట్టండి, ఇంట్లో నేను ఉంటా, సామె చెప్పినట్టుగా ఉంటుంది వ్యవహారం. చస్తాడు ఆ మావగారు. అందుకని ఇలా ఉంటుంది. అందుకని ఎంత సంతృప్తి పరిచిన అల్లుడు ఇవ్వగానే ఏమంటాడంటే బాగానే ఉందనో నవ్వుతాడు. అది కూడా గట్టిగా నవ్వడం, సంతృప్తిగా. అమ్మాయి పాపం నాన్నగారు ఏదైనా కానుక ఇవ్వగానే మొగుడికి ఇవ్వగానే భర్త మొహంగా చూసారు, ఇలా చూస్తుంది. ఆయన ఏమైనా హాయిగా నవ్వుతాడేమో. అబ్బే అసలు నవ్వితే ఎక్కడైనా ముత్యాలు రాలిపోతాయేమో అని బెంగ. అందుకని సర్లే ఏదో ఇచ్చారు అన్నట్టుగా ఉంటాడు. నేను సంతృప్తిగా అనొచ్చు కదా, పడ్డావు, ఇచ్చిన వస్తువుకి సంతృప్తి పడ్డావు, ఇంకా ఏదో అడుగుతూనే ఉంటాడు. ఇలా కానుకలతో మనుషులను సంతృప్తి పరచగలం అనుకోవడం పొరపాటు. అందుకోసం చెప్పారు ఈ మాట, చలోక్తిగానే చెప్పిన. అంచేత అల్లుడు ఎప్పటికీ సంతృప్తి పడక, సంతృప్తి కోసం చూడక ఏమి ఇవ్వగలవో అది ఇచ్చేసి. మా నాన్నగారు అయితే చాలా మొహమాట లేకుండా చెప్పేవారు. మా ఇంటి 2 అల్లుళ్ళకి, మా బావలు 2 కూడా, అబ్బాయి నేను పండగలకి పిలవరు, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే పండగ అనేవారు. వాళ్ళు వచ్చేవారు కదా, అది వేరే విషయం. మీరు ఎప్పుడు వస్తే అప్పుడే పండగయా, ఆ మాట ఎంత గొప్పది. అందుకే ఏదో రండి, నాకు తోచింది ఏదో నేను ఇస్తా, అందుకని దానికి పిలవలేదు, దీనికి పిలవలేదు, అనొద్దు, నాకు వీలు కదని చెప్పేవారు. ఏం కాపురాలు చేయలేదా? మా అక్కలు బాగానే ఉన్నారు, ఒక్కొక్కడికి 7 కలిగారు సంతానం, ఏమి ఇబ్బంది లేదు. ఇదంతా మనం మొండితనమే ఆధారపడి ఉంటుందండి. మనం వంగడం మొదలు పెడితే ప్రతివాడు వంచుతాడు, మనం వంచడం మొదలు పెడితే వంగుతుంది లోకం. అంతే. నువ్వు వంచుతావా వంగుతావా తేల్చుకో, అంతే. అందుకని వంగద్దులు అని చెబుతోంది శాస్త్రం మనకి జామాత. రెండవది జఠరం, ఈ జఠరాగ్ని, ఈ ఎడం వైపు ఉంటుంది జఠరాగ్ని. దీనికి పొద్దున్నే ఏదో కాస్త మినపరొట్టి, అల్లం పచ్చడి, బెల్లం ముక్క, తేనె పానకం ఏదో బారేసాం, లేదా 4 ఇడ్లీ కారప్పొడి వేసాం. మళ్ళీ 12 అయ్యేసరికి ఏం వేస్తావు తీ, ఖాళీ అయిపోయింది. అప్పుడే ఎక్కడికి పోయిందో తెలియదు తిన్నదంతా. మళ్ళీ శుభ్రంగా మామిడికాయ పప్పు, మెంతిపిండి, మిరపకాయలు, పనసపొట్టు కూర, మళ్ళీ ఏదో అరటికాయ వేపుడు, ఒక్క కూర ఏం తింటానులే అంటూ మళ్ళీ గోంగూర పచ్చడి, మళ్ళీ పక్కన కొబ్బరికాయ పచ్చడి, 4 రాసుకోవాలిగా. ఇప్పుడు ఉన్నవన్నీ దేనికి రాశాడో తెలియదు. మళ్ళీ ఆ పైన మొక్కల పులుసు, మళ్ళీ గడ్డ పెరుగు, మళ్ళీ అందులో ఒక మామిడి పండు, ఇన్ని పెట్టాం. 1 గంట సేపు ప్రశాంతంగా ఉండదు. భక్తాయాసం అంటూ మళ్ళీ సాయంత్రం 3:30 అయ్యేసరికి టీ, అందులోకి మళ్ళీ పకోడీ, ఉల్లిపాయ అని మొదలు. మళ్ళీ కాస్త 2 గంటలు ప్రశాంతంగా ఉండి మళ్ళీ రాత్రి 7:30 అయ్యేసరికి ఏం వేసావు తీ, మళ్ళీ వేపుడు, పచ్చడి, చారు,
రాత్రి లఘువుగా మళ్ళీ అన్నం తిన్నాక ఓ పళ్ళెం పనస్తోనలు, మళ్ళీ తర్వాత పడుకునే ముందు ఒక 6 మినపసునుండలు, ఇదంతా లఘువు. ఇలా మొత్తం ఈ జఠరాగ్నికి ఆలోచించుకోండి. సరదాగా ఒక పత్రికలో వచ్చిన వార్త చెబుతాను. 16 ఏళ్ళు పెరిగాడు అంటే ఒక అబ్బాయి 6 ఎకరాల పంట వాడు ఒక్కడే తిన్నట్ట. లెక్క వేశారు. విదేశాల్లో వాళ్ళు ఇలాంటి లెక్కలు సరదాగా వేస్తారు. లండన్లో ఓ సంస్థ ఉంది, రోజుకో సర్వే చేస్తూ ఉంటారు వీళ్ళ దుంపదేగా. విచిత్రమైన సర్వేలన్నీ బయటింటి పత్రికల్లో వేస్తారు. 16 ఎకరాలు మనిషి పెరిగాడు అంటే ఆడదైనా మొగాడైనా సరే వాడు 6 ఎకరాల వరి పంట వాడు ఒక్కడే తిన్నాడు. ఈ లెక్కని మీ వయస్సును బట్టి ఎన్ని ఎకరాల పంట మింగేశారో లెక్కేసుకోండి. మనిషి ఇలాగే ఉన్నాం, పొట్ట ఇంతే, అందులో జఠరాగ్ని ఇంతే, ఆ లివర్ అంటారు కాలు, ఇది ఇంతే తెచ్చింది ఇది. కానీ ఎంత మింగింది, ఎన్ని జీవులను చంపింది మాంసాహారం అయితే, కానీ శాంతించాల. అందుకని జామాత జఠరం. ఇక మూడోది జాయ, భార్య. భార్యను జాయ ఎందుకంటారంటే శాస్త్రంలో చెప్పిన మాట, పురుషుడు మళ్ళీ అదే స్త్రీ యందు కొడుగ్గా జన్మిస్తున్నాడు. బిడ్డను కనడం అంటే భర్తకి జన్మ ఇవ్వడం కింద చెప్పింది శాస్త్రం. అందుకే బిడ్డని కన్న తల్లిని భర్త తల్లితో సమానంగా గౌరవించమన్నారు. కాపురం చేయొద్దని కాదు, గౌరవం అలా ఉండాలి. తల్లిని ఎప్పుడు కోపం వచ్చినా ఓ మాట అనం కదా, భార్యను అనద్దు. ఇంకా అందులో బిడ్డల తల్లిని అసలు అనొద్దు. నీ వంశాన్ని ఉద్ధరించింది, నీకంటూ లోకంలో ఒక మినహాయింపు, ఓ స్టాంపు, ఓ ముద్ర మిగిలింది, లేదా నీ బతుకే ఉంది ఇక్కడ, నీతో అయిపోయింది ఇది. అది కాస్త ప్రజాతంతుమావ్యవచ్ఛేత్సీహి అని వేదం కూడా చెబుతుంది. సంతానపు తంతువుని తెంచేయకండి దయచేసి అని. అంటే సృష్టి అభివృద్ధికి అది మూలం. అటువంటి అభివృద్ధికి మూలమైనటువంటి స్త్రీని బిడ్డన కన్న తర్వాత తల్లితో సమానంగా గౌరవించమన్నారు. అందుకని ఆవిడని జాయ అన్నారు. భర్తకి తిరిగి జన్మనిస్తోంది, అంత గొప్ప మాట జాయ. కానీ స్వభావమే కదా. సాధారణంగా ఇంట్లో ఉండేవారు స్త్రీలు, పురుషులు బయటికి వెళ్ళి సంపాదించేవారు. ఇప్పుడు బాబు ఇల్లు చాకిరి గుడి చాకిరి అంత చేస్తారు, దాంట్లో ఏం లేదు. కానీ వాళ్ళకేవో ముచ్చట్లు సరదాలు కోరికలు ఉంటాయి. ఇవన్నీ పురుషులు తీర్చగలిగేవారు కాదు. తీర్చినప్పుడు మా ఆయన ఎంత మంచివాడు అని అన్నా, మన్నాడు ఏదైనా ఓ కోరిక తీర్చకపోతే ఈ మగాళ్ళు ఇంతే అని వెంటనే అంటారు వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానాలు చూసి చూసి పుట్టింది ఈ మాట, భార్యను కూడా నువ్వు సంతృప్తి పరచలేవు. అంచేత నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కోరికలు తీర్చొద్దని కాదు అక్కడ. కొనేవేవో కొను, అందించే అనుభూతులేవో అందించు, ఏమీ లోటు చేయక. కానీ వారు సంపూర్ణంగా సంతృప్తితో ఎప్పుడూ ఉండాలి అని అనుకోవడం, కాస్త కోపం రాగానే ఇంకా మనకి ఒత్తిడి ఆందోళన వచ్చేయడం, ఎలా బతిమాలేద్దామా, ఇంత ప్రయత్నాలు అక్కర్లేదు. ఓ గంట సేపు ఊరుకుంటే వారే దగ్గరికి వస్తారు. భార్య అయినా అంతే, భర్తకు ఎక్కడ కోపం వస్తుందో అని అడిలిపోవలసిన అవసరం ఏమీ లేదు. పూర్వమే లేదు, ఇప్పుడు అసలే లేదు. రాక ఏమవుతాడు దారికి. అలాగని బతిమాడడం మొదలెడితే వాడు దుర్వ్యసనాలన్నీ భరించాలి ఇప్పుడు. అందుకని ఒక్క గంట కాస్త బిట్టుగా బిర్రుగా ఉంటే వాడే వస్తాడు దానికి. మొగాడైనా వస్తారు, ఆడదైనా వస్తుంది, ఏం ప్రమాదం లేదు. అందుకని నువ్వు సంతోషపడలేదని సంతృప్తి పరుద్దామని ప్రయత్నం చేయక, నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి, నీ 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 ధర్మం ఏదో నువ్వు చెయ్యి. అంతేగాని ఈ పని చేస్తే పోనీ వ్యామోహంతో ప్రయత్నం చేయడం అన్నమాట. మా ఆవిడ సంతోషిస్తుంది కదా అనేవో వెర్రి వ్యామోహాలకు పోతే తర్వాత అవి అనేక రకాలుగా దారితీస్తాయి. అందుకని ఈ సంతృప్తుల కోసం ప్రయత్నం చేయక. అలాగే జామాత జఠనం జాయ, జాతవేదాహ, 4వ మాట. జాతవేదసుడు అంటే అగ్ని. అగ్నిని కూడా ఎంతకీ సంతోషపెట్టలేం. ఎందుకని ఎన్ని వేసినా కాల్చేస్తుంది. చివరికి రబ్బర్ టైర్లు, ఎంఆర్ఎఫ్ టైర్లు అందులో వేసినా కాల్చేస్తుంది. ఇంకా ఏమేస్తావు? అగ్నిని శాంతింపజేయాలంటే నీళ్లు పోయాలి. ఇక మండేవలే జాలే కూర్చో అని వేసేయాలి అంతే. అంతేగాని దానికి ఒక్కట్టే ఇంకొకట్టే ఇంకో టైరు 4 బట్టలు పారేస్తుంటే అది రెచ్చిపోతూ ఉంటుంది. అగ్ని కూడా అంతే. అలాగే జలాశయాహ, సముద్రంలో నువ్వు ఎన్ని నదులు వెళ్ళి కలవని, దీని దుంపదగా అంగుళం పెరగదు. అసలు అన్నీ మింగేసి అలా కూర్చుంటుంది అంతే, నిమ్మకి నీరెత్తినట్టు. మాట్లాడదాం. అందులోంచి ఏమైనా పోని ఓ నది నీళ్లు లాగేయి, అప్పుడు మాట్లాడదు. అంటే ఎంతకీ సంతృప్తి లేనిది సముద్రం ఒకటి. పైగా సముద్రానికి మీరు గమనించండి, ఈ 5 కూడా సముద్రం విశేషమైంది. దానికి పుచ్చుకోవడం తప్పితే ఇవ్వడం తెలియదు. అన్ని నదులు అందులో కలుస్తాయి, చెత్తా చెదారం కూడా కలుస్తాయి. రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఎవరేం బారేసినా పుచ్చుకుంటుంది. తనంత తానుగా ఒక్కటి కూడా బయటికి ఇవ్వదు. సముద్రపు గట్టును నిలబడిన వాడికి గడ్డి గాదం నత్తగోళలు దొరకాలి, కానీ రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, కనీసం చేపలు కూడా దొరకవు. ఈ చేపలు కావాలన్నా లోపలికి వెళ్ళాలి, ప్రాణాలకు తెగించాలి. ఎందుకని ఏ చేప గడ్డు కొట్టుకొచ్చి నాన్న తీసుకో అని ఎవరు అనరు. నదులు, చెరువులు, చివరికి ఆకాశంలో ఉండే మేఘం తనంత తాను కురిసి మనకి నీళ్ళు ఇస్తుంది, మంచి నీళ్ళు ఇస్తుంది. ఈ సముద్రం చొక్క నీళ్లు కూడా ఇవ్వదు, ఇచ్చిన ఉప్పు నీళ్లు తాగడానికి పనికిరావు.
అంచేత సముద్రం ఒకటి, జామాత, జఠరం, జాయ, జాతవేద, జలాశయ, ఈ ఐదింటిని నువ్వు సంతృప్తిపరిచే ప్రయత్నం చేయొద్దు, సంతోషపడతాయని అనుకోవద్దు. నీ ధర్మం ఏదో నువ్వు చేసుకుంటూ పో గంభీరంగా. వారే దారికి వస్తారు. జీవితంలో ఒత్తిడి లేకుండా, ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ఇది ఒక మార్గం. చమత్కారం కోసమే చెప్పినా